హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకోసం ఈరోజు ఒక ఎక్సలెంట్ వీడియో తీసుకొచ్చాను అనమాట. అదేంటంటే వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్. మేము రీసెంట్గా వైజాగ్ ట్రిప్ వెళ్ళినాం. అక్కడ బీచెస్తో పాటు ఇంకా బెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు సంబడి హ్యాస్ రియలీ సజెస్టెడ్ మీ దిస్ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సముద్రం పక్కనే ఉంటుంది, కొండ మీద. మొత్తం గాజుతో చేసిన బ్రిడ్జ్ ఇది. బ్రిడ్జ్ మీద అడుగు పెట్టగానే మీకు అట్లా సముద్రం అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎట్ ఏ టైం 40 మెంబర్స్ని అలౌ చేస్తారు. పర్ హెడ్ 250 రూపీస్ ఏమో ఉంటుంది. బట్ మీరు నడుస్తుంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఫస్ట్ ఒక 4 అడుగులు వేసినాక సెట్ అవుతుంది, కానీ ఫస్ట్ నడిచేటప్పుడు అయితే మాత్రం ఏదో ఎయిర్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే కిందంతా టెంపర్డ్ గ్లాస్ ఉంటుంది, మొత్తం కనిపిస్తూ ఉంటుంది. మనం ఏదో హైట్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మా పిల్లలు కూడా కొంచెం భయపడ్డారు ఫస్ట్. బట్ ఒక 2-3 స్టెప్స్ వేసిన తర్వాతకి అట్లా స్లోగా తీసుకెళ్ళినాం. బట్ లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాతకి ఆ వ్యూస్ అదంతా చూసి బాగా ఎంజాయ్ చేసినారనమాట. చాలా స్ట్రాంగ్ ఉంది బ్రిడ్జ్. ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ని అలౌ చేస్తారు కాబట్టి సో టెన్షన్ ఏం లేదు. చుట్టూ నీళ్ళ సముద్రం, పైన ఆకాశం, మధ్యలో మనం ఫీల్ అయితే అమేజింగ్ ఉంటుంది. సో మీరు కంపల్సరీగా వైజాగ్ వెళ్తే డెఫినెట్గా వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళచ్చు. ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఆల్ దాట్. ఈవినింగ్ టైమ్స్లో బాగుంటుందని అన్నారు, బట్ మాకు కుదరలేదు. మార్నింగ్ వెళ్ళినాం, బట్ మార్నింగ్ వెళ్ళినా కూడా వ్యూ అయితే అసలు మీరు చూడొచ్చు, అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక పక్క నుంచి సముద్రం కనిపిస్తూ ఉంటుంది హిల్స్ మీద. మనం అంటే హిల్స్కి కింద ఎర్త్కి లైక్ స్కైకి మధ్యలో నిలబడినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మనం ఫొటోస్ తీయాలనుకున్న, వీడియోలు తీయాలనుకున్న మంచి స్టిల్స్ వస్తాయి, మంచి వ్యూ ఉంటుంది కాబట్టి ఫొటోస్ కూడా ఎక్సలెంట్గా వస్తాయి. మాకైతే చాలా బాగా అనిపించింది చూడ్డానికి. ఇట్స్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో యా, ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.